నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నేను శ్రీ గణేష్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్కి వచ్చేసిన SGA. లాస్ట్ విజిట్ వచ్చేసి మనది 10th July 2024 ఉండే. అప్పుడైతే నేను ఒక డీటెయిల్ ఇంటర్వ్యూ తీసుకున్నా. ఈ రోజు డేట్ వచ్చేసి 1st August. సో 5th ఎపిసోడ్ అనమాట మన శ్రీ గణేష్ ఆర్ట్స్ది. ఒక్కొక్క విగ్రహం అయితే నేను డీటెయిల్గా చూపిస్తా. స్వామివారి విగ్రహాలకి ఇక్కడ పంచవర్క్ కూడా అయిపోయిందన్నమాట. శ్రీనాథ్ బసానీ ఫ్రమ్ ముంబై లాల్బాగ్ నుంచి అయితే టీం వచ్చింది. వాళ్ళు స్వామివారికి అయితే ఆల్మోస్ట్ ఒక 40 విగ్రహాలకు మార్నింగ్ నుంచి ఇప్పటివరకు అయితే మ్యాక్సిమం పంచవర్క్ అయితే కంప్లీట్ చేశారు. మన గణేష్ భాయ్ కూడా ఉన్నాడనమాట. ముద్దుగా అబ్బి అని పిలుస్తారు అందరూ. సో ఒక్కొక్క విగ్రహం అయితే డీటెయిల్గా చూసుకుందాం. ఈ బ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ గైస్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ధూల్పేట్ కుమార్వాడిలో ఉన్నాం. శ్రీ గణేష్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్కి అయితే వచ్చేసినాం. ముంగట చూస్తున్నారు కదా మన లక్ష్మీ నరసింహ స్వామి. సో ఇక్కడ కుమార్వాడిలో టెంపుల్ పక్కనే వీళ్ళ వర్క్షాప్ ఉంది. అందరూ ఒకసారి జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టైప్ చేయండి తప్పకుండా కమెంట్ బాక్స్లో. సో శ్రీ గణేష్ ఆర్ట్స్ బై రామ్ రామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ బ్యానర్ కూడా పెట్టేశారు. జై శ్రీ గణేష, జై మాతాది, శ్రీ గణేష్ ఆర్ట్స్, దీపావళి రాజు సింగ్ కళాకార్ అండ్ సన్స్. సో వీళ్ళైతే స్పెషల్గా ముంబై ఇంకా సోలాపూర్ బప్ప విగ్రహాలు అట్లనే దుర్గామాత విగ్రహాలు కూడా అందిస్తారు అనమాట. హోల్సేల్లో కూడా ఉన్నాయి, రీటైల్లో కూడా ఉన్నాయి. ఇక్కడ నంబర్స్ కూడా ఉన్నాయి. గణేష్ సింగ్, కార్తిక్ సింగ్, రితిక్ సింగ్ అండ్ ప్రతీక్ సింగ్. అందరి నంబర్లు కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అట్లనే లొకేషన్ కూడా షేర్ చేస్తా. సో చలో అబ్బి భాయ్, అందరు జాతే హే और एक एक మూర్తి देखते हैं. యా. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తారు కదా, ఇవన్నీ విగ్రహాలు కూడా మనం లాస్ట్ టైం చూపించేసినాం. ఇక్కడ స్వామివారికి పంచ అట్లనే లాస్ట్ టైం నేను చెప్పడం మర్చిపోయినా, ఇది కోల్కతా డిజైన్ అనమాట. ఏదైతే ఇక్కడ వర్క్ ఉన్నదో మంచి జ్యువెలరీ వర్క్, అది కోల్కతా కాన్సెప్ట్లో ఉంది. సో ఇక్కడ 3 రాష్ట్రాలకు సంబంధించిన ఆర్ట్ అనేది బయటకు వచ్చింది. వినాయకుడు వచ్చేసి ముంబై కాన్సెప్ట్, డెకరేషన్ వచ్చేసి కోల్కతా కాన్సెప్ట్, అండ్ కొంచెం బొజ్జ పెద్దగా ఉండాలి కదా. సో మనకు హైదరాబాద్ ఫ్లేవర్ అయితే వచ్చింది అనమాట. और भैया कैसा चल रहा है काम? चल रहा है ना, सब अच्छा चल रहा है. चलो एक एक मूर्ति अंदर जाके देखते हैं इन डिटेल. और धोती का टीम भी आया है मुंबई से. आज ही आया टीम पूरा. ओके, कितने लोग हैं टोटल? ऑलमोस्ट 6 to 7 मेंबर्स. 6 to 7 मेंबर्स. ओके, नाइस. तो कहाँ से? मुंबई से है ना? मुंबई से ही है. या ऑलरेडी मैंने बताया है लालबाग से बोल के. అండ్ మన తమ్మున్ వాళ్ళు కూడా వచ్చారు. ప్రశు బ్లాగ్స్ 143 అందరూ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దేవ్ వరల్డ్, జై శ్రీరామ్. సో తమ్ముడు కూడా చాలా రోజుల నుంచి యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుండు. ఈసారి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. సబ్కో రామ్ రామ్, నమస్తే अंकल जी. नमस्ते, राम राम, जय श्री राम. ये अपना पूरा मुंबई का टीम है. या सो श्रीनाथ जी, ऑलरेडी मैं लास्ट ईयर मिला था आपको. वेलकम टू भाग्यनगर. हाउ आर यू? फाइन. उनका पूरा टीम है ये लोग. ఓకే, సబ్కో నమస్తే, వెల్కమ్ టు భాగ్యనగర్. యా. సో ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ ఒకసారి అమ్మవారి విగ్రహం అయితే చూపిస్తా. లాస్ట్ టైం కూడా చూపించినాను నేను. ఇంకా టైం ఉన్నది, బట్ అవుట్పుట్ ఎట్లుంటుంది అనేది అభిబాయ్ అయితే ముందే అమ్మవారి విగ్రహం కూడా రెడీ చేసి పెట్టిండు. అండ్ కొత్త బ్యానర్ కూడా వచ్చింది. అచ్చా, కలర్ఫుల్ है बैनर. सो बताइए गणेश भाई, कैसा चल रहा है काम? ना काम तो बहुत फुल फ्लेज में है ना. ओके. कंटिन्यूसली डिमांड्स आ रहे हैं अपने पास. ऑर्डर्स भी बहुत है इस बार. ओके. और मैक्सिमम अपना यहाँ का आउटपुट कंप्लीट भी खत्म होने वाला है. ओके ओके, ठीक है. हाँ हाँ, चलो फिर अंदर. का भी काम अभी स्टार्ट हो गया अपने पास. ओके ऑलमोस्ट डन है. ఓకే అన్న, అందరికి ओनली నమస్తే. फ्यू पीसेस रिमेनिंग है अपने पास. ఓకే, నమస్తే నమస్తే. ఎక్కడి నుంచి వస్తారు భయ్యా? కామారెడ్డి. వావ్, నైస్, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. అండ్ ఇక్కడ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఓన్లీ పెయింటింగ్ వర్క్ అయిన ఉండే, బట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ధోతి వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ओनली आइस पेंटिंग रिमेनिंग है, वो भी ऑलमोस्ट हो जाएगा. ओके. सो टोटल कितने मूर्ति है गणेश भाई इधर? 50 प्लस रहेंगे. 50+ मूर्ति. और सबका हो गया धोती वर्क? रिमेनिंग एक 7 to 8 मूर्ति है. 7 to जो 8 कि कलर होना बाकी है, बस वो मूर्ति का रिमेनिंग है. ఓకే. సో ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఆల్ 90% విగ్రహాలకైతే పంచ కట్టేసారు. అండ్ షాల్వా కూడా చూసుకోవచ్చు, కమర్ పట్ట కూడా చూసుకోవచ్చు. डिफरेंट कॉम्बिनेशंस में है ना इस बार टोटली डिफरेंट कॉम्बिनेशन से. और अपन ने इस बार क्या किया ना, मार्केट से थोड़ा हटके ओके धोती का कलर सिलेक्शन किया. ओके. जैसे कि ये अपना मेहंदी कलर. ओके. और यहाँ पर आप देख सकते हैं थोड़ा पिस्ता टाइप. यस, या पिस्ता कलर में. या तो जब अपन फोटोज लेते मूर्ति का, और जब प्रोसेशन में मेला में निकलता मूर्ति, ओके, दूर से उसको अट्रैक्टिव करता, वैसा कलर्स अपन ने चूज किया इस बार. ओके. और कितना टाइम लगा ये पूरा धोती का काम करने में? ऑलमोस्ट ये आज सुबह से लगे हुए काम. ओके. काम पर, बट अभी थोड़ा बहुत मूर्ति बचा हुआ है. ऑलमोस्ट डन है. ओके. सो यहाँ पर परशुराम का जी రూప్ మే అప్నా బప్పా హై. సో వినాయకుడు అయితే ఇక్కడ చూస్తారు కదా, పులి చర్మం టైప్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ క్లాత్.
ये स्पेशल रहेगा अपने पास। स्पेशल है इसमें इसका थॉट ये बनाने का कि गणपति का भी लुक आना, ओके जो कॉन्सेप्ट अपन सोचे मूर्ति में ओके उसका भी एक अपन उसमें टेस्ट ऐड करना बोलकर ऊपर का हिस्सा जो बताया परशुराम अवतार, परशुराम भगवान को क्या है ऑलमोस्ट उनको स्किन रहता यस ड्रेसिंग में, एग्जैक्टली तो वो अपन बताया इधर। ओके ये नाइस भी अपन अभी भी प्रेजेंट अवेलेबल है बुकिंग के ओके। ये चॉइस आपका है भैया या जो धोती बनाने वाला उसका है? 50% अपना रहता, 50% उनका, दोनों का कॉम्बिनेशन के हिसाब से अपन कलर सेट करते हैं। ओके। और गणेश भाई ये क्या है 097 विद डेट? बिल नंबर्स అండ్ డెలివరీ డేట్స్ అన్నావు. వావ్ నైస్, तो ఈజీ रहेगा अपने लिए भी ఓకే. సో చూస్తున్నారు ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే ఇక్కడ వినాయకుల్లో రెడీ చేస్తున్నారు. और आंख का काम कब चालू हो जाएगा? आंख का काम అన్న విత్ ఇన్ 2 days స్టార్ట్ हो जाएगा. विद इन 2 days. Yes అన్న. ఓకే. సో ఫ్రెండ్స్ ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. इस बार कुछ मखमल टाइप में अब दिया है जी अన్న, बड़ा मूर्ति में है बताता हूँ. బడా మూర్తి में. సో ఇక్కడ చూసుకోవచ్చు రెడ్ పంచా విత్ वायलेट. ये पूरा प्रीमियम क्वालिटी में काम करे सो ना अपन, धोती शॉल ओके ये भी मेहंदी पूरा का. मार्केट लास्ट ईयर भी उसमें ही था पूरा. ओके नाइस. एंड बॉर्डर भी बहुत अच्छा है. बॉर्डर में आपको बॉर्डर्स ओम में भी पूरा दिखा डबल है. वर्क है ना, ओम है यहाँ पर. लास्ट ईयर स्वास्तिक फ्लावर चल रहा था ओके और इस बार अपन ने ये जो झालर टाइप है ये ऐड करवाया है इसमें. ఓకే. और सूर्य प्रभावल का बप्पा का मूर्ति भी बहुत अच्छा है. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ చాలా వైబ్రెంట్ కలర్స్ అయితే ఉన్నాయి అనమాట. సూర్య ప్రభావాలు కూడా బ్యూటిఫుల్గా ఉన్నది. కిतना హైట్ रहेगा अंदाजा? ఆల్మోస్ట్ 11 ఫీట్స్. ఓకే ఓకే. అండ్ నెక్స్ట్ స్పెషల్ విగ్రహం ఇక్కడ వినాయకుని బ్యాక్ డ్రాప్ వచ్చేసి మన విఠల్ మహారాజ్ కృష్ణుని రూపంలో ఉందన్నమాట. इसमें और क्या काम बाकी है? ऊपर का थोड़ा विठल भगवान का काम बाकी है ना, अभी फाइनल टच देना है अभी. ओके तिलक आएगा. किरीटम वही पूरा वर्क अभी पेंडिंग है, माइनर वर्क्स है. सो आपके पास मीडियम साइज में भी काफी सारे मूर्ति है. ओके अभी कुछ है अवेलेबल ये साइज में? अवेलेबल ओनली 4 to 5 पीसेस है ना ఓకే. स्मॉल साइज में. అండ్ ఫ్రెండ్స్ ఈ సైజులో మీకు కావాలంటే 4 నుంచి 5 పీసులు ఉన్నాయంట. ఈ రోజు నుంచి ఎగ్జాక్ట్లీ మనకు 37 డేస్ ఉంది ఫెస్టివల్కి. 1st ఆగస్ట్ ఈరోజు అండ్ మనకైతే 7th సెప్టెంబర్కి అయితే ఫెస్టివల్ ఉందన్నమాట. సో తొందరగా అయితే వచ్చేసేయండి. ఈ రోజు మనకు థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. సో ఆ టైంలో వస్తే మీకు అయితే టైం కూడా దొరుకుతుంది. సో మీరు వచ్చి చూసుకోవచ్చు. అండ్ బ్లూ పంచ ఇది కూడా బుక్ అయిపోయింది విగ్రహం. मैक्सिमम धोती इसमें कैसा ना, जो अपन सैंपल्स रेडी कर रहे थे ఓకే तो कस्टमर वही चॉइस के ऊपर उनका डिमांड के ऊपर फिर रिपीट का कलरिंग हुआ सो. ओके. और गणेश भाई आपने मेरे को कॉल में बोला था कुछ बड़ा सरप्राइज देने वाले हैं, क्या है वो? बड़ा तो बहुत बड़ा सरप्राइज है ना. मार्केट में अभी तक कुछ यूनिक लाने का बोल के अपना था इस बार, ओके क्योंकि कुंदन वर्क भी बोलते अभी ऑलरेडी ऑलमोस्ट हो गया, ఓకే रनिंग आइटम हो गया वो. कलकत्ता वर्क तो ऑलरेडी बहुत टाइम से चल रहा है. ఓకే. సో ఫ్రెండ్స్ యాక్చువల్గా భయ్య ఏమంటే నిన్న కూడా నేను వచ్చిన రాత్రి ఇక్కడికి ఒక మంచి సర్ప్రైజ్ ఇస్తా. ఇప్పటి వరకు కూడా యూట్యూబ్లో అట్లాంటి అప్డేట్ అయితే రాలేదు. సో మన ఏఆర్కే ఛానల్ అయితే ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఉంటుందని చెప్పినుండే. సో నేను కూడా ఆ సర్ప్రైజ్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాను. సో లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. प्लीज. बताइए भाई क्या सरप्राइज रहेगा? इस बार अपन ने ना थोड़ा मार्केट से हट के 1 ग्राम गोल्ड पर काम किया है. 1 ग्राम गोल्ड. ओके तो ये दिखने में बिल्कुल आपको ओरिजिनल गोल्ड जैसा लगेगा. ओके वाओ नाइस ब्यूटीफुल. ये काम है जो मुंबई में वहाँ पर चलता है. अब अपन मंडल में जब देखते हैं, मंडल मूर्ति में जाने के बाद वहाँ पर ओरिजिनल सोना लगाते हैं मूर्ति के एग्जैक्टली एग्जैक्टली हाथ पे और वो कान में या ओरिजिनल जैसा. Yeah. तो वो काम अपन इसमें करे सो. ఓకే. అండ్ ఫ్రెండ్స్ యాక్చువల్గా లాస్ట్ టైం నేను ఈ విగ్రహాలు చూపెట్టలేదు, ఎందుకంటే అమ్మవారికి అయితే అప్పటికి వర్క్ కంప్లీట్ కాలేదు. సో ఇక్కడ చూసుకోవచ్చు అమ్మవారి శారీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. అండ్ ఐస్ వర్క్ అయితే ఇంకా పెండింగ్ ఉందన్నమాట. సో ఇక్కడ బెస్ట్ థింగ్ ఫస్ట్ టైం ఏంటంటే వీళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారు. అది నాకైతే గ్రాండ్ సక్సెస్ అయితే అనేసి గట్టి నమ్మకం. ఎందుకంటే మనకి ఎక్కడ పోయినా గోల్డ్ కలర్ పెయింట్ వస్తుంది, బట్ ఇక్కడ మనకు ఇంకా గ్లాసీ ఉన్నది ఫినిషింగ్ కూడా. రియల్ గోల్డ్ టైప్ అయితే వచ్చింది అనమాట. ఇక్కడ ఉంగరాలు చూసుకోవచ్చు. यहाँ पर लाइटिंग का है ना, जितना लाइटिंग अपन इस पे लगाएंगे उतना ही ग्लो आएगा, ओरिजिनल सोना लगेगा. ఓకే. స్వామివారి పాదాలు అట్లనే హస్తం కూడా నార్మల్గా ఉంటుంది హైదరాబాద్లో. బట్ ముంబైలో ఏంటంటే గోల్డ్ పాదం అని ఉండొచ్చు, చెయ్యి అని ఉండొచ్చు, లేదంటే సిల్వర్ పాదం అండ్ సిల్వర్ చెయ్యి. సో ఈసారి అన్నేం చేసినంటే ఒక ఎక్స్పెరిమెంట్, అట్లీస్ట్ ఈ టైప్ అవుట్పుట్ చూసి అందరూ ఒక బంగారు చెయ్యి చేయాలనేసి అనుకుంటున్నాను నేను. लास्ट ईयर अपना एक मूर्ति अयप्पा स्वामी का जो बना था ना, ఎగ్జాక్ట్లీ లాల్ దర్వాజా जी लाल दरवाजे का, वानर सेना का, నైస్ तो वो लोग ओरिजिनल सोना लगाए थे. నైస్ तो నైస్. उसके बाद से अपन को कॉल्स बहुत आए. సో इस बार भी उन लोग अपने पास बुक कर रहे हैं? अपने पास ही चाहिए उनका. वाह नाइस. स्केच पर करे As per sketch. स्केच ఓకే काम चल रहा है उनका भी. ఓకే तो वो कॉन्सेप्ट को अपन दिमाग में रख के बोला चलो अपन इस बार कुछ मार्केट में नया देंगे. నైస్ నైస్. సో ఇదే అనమాట అప్డేట్. స్వామివారికి ఇక్కడ ఏదైతే ఆభరణాలు ఉన్నాయో ఎగ్జాక్ట్లీ గోల్డ్ ఫినిషింగ్ అయితే వచ్చిందనమాట. అట్లనే ఇక్కడ అమ్మవారిది కిరీటం, నెక్స్ట్ స్వామివారి చెవులు, అండ్ ఇక్కడ హస్తం, అండ్ మెడలో ఈ హారం, ఉంగరాలు, అట్లనే ఇక్కడ కడం,
అండ్ అమ్మవారికి ఇక్కడ కూడా కిరీటం. సో అన్నీ వచ్చేసి రియల్ గోల్డ్ అవుట్పుట్ అయితే వచ్చింది. ఒక్కసారి జూమ్ చేస్తే చూడండి మీరు, స్వామివారు ఏవైతే చెవులు ఉన్నాయో ఒక రియల్ గోల్డ్ కోటింగ్ టైప్ అయితే వచ్చిందనమాట. అండ్ ఇక్కడ కూడా अपन ने 3 मूर्ति को करवाया ना, ఓకే కిतना టైం లగా గణేష్ భాయ్ सब करने के लिए? 3 डेज लग गया ना इसके लिए। 3 days लग गया. ओके अगर किसी भी अपने भाइयों को करवाना है तो उनको जो भी अपने कस्टमर जो ऑलरेडी बुक कर लिए ఓకే उनको अगर करवाना है तो बिफोर 1 डे आपको बोलना पड़ेगा, क्योंकि ऑलमोस्ट 1 दिन तो लग जाएगा इसके लिए। ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే ఇప్పుడు ఇక్కడ బుక్ చేసుకున్నారో విగ్రహాలు అండ్ ఎవరైతే బుక్ చేసుకోబోతున్నారో अभी बताना पड़ेगा। ఎవరికైనా ఇట్లాంటి అవుట్పుట్ కావాలంటే 1 day बिफोर చెప్పమంటున్నారు. 1 डे मीन्स इन द सेंस 1 डे तो आपको लग जाएगा काम करने के लिए। ఓకే अभी बताना पड़ेगा उसके लिए। ఓకే నైస్. సో तो उस ఇప్పుడు हिसाब से हम लोग చెప్పమంటారు. ऑर्डर्स उनको देते हैं। నైస్ నైస్. ఓకే సో वो भी आर्टिस्ट मुंबई से ही आते हैं, वो भी సో ఓకే प्रॉपर मुंबई। సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే ఈ గోల్డ్ వర్క్ చేశారో వాళ్ళు కూడా ముంబై నుంచే అంట. అండ్ ఇక్కడ రాధాకృష్ణ రూపంలో సో అమ్మవారిని కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే అలంకరించారు. సో అమ్మవారి తలలో కూడా పువ్వులు, అట్లనే ఇక్కడ మెడ దగ్గర కూడా పువ్వులు ఉన్నాయి అనమాట. మంచి బ్యూటిఫుల్ నెక్లెస్ టైప్ కూడా ఇచ్చారనమాట. సో బ్యూటిఫుల్ డ్రెస్. राधा रानी जी है। సో ఇక్కడ రాధాదేవి చాలా బాగున్నది. సో ఇది ఒక కొత్త అప్డేట్, ఇప్పటి వరకు ఎవరు కూడా ట్రై చేయలేదు హైదరాబాద్లో. సో ఫస్ట్ టైం అయితే మన శ్రీ గణేష్ ఆర్ట్స్ SGA మన గణేష్ బాబు అయితే చేశారు. లోపల ఇంకా విగ్రహాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ చెప్పినాను కదా, ప్రతి ఒక్క విగ్రహానికి కూడా పంచ వర్క్ అయితే అయిపోయింది. ఏవేవిటిది అయితే ఇంకా పెయింటింగ్ చేయలేదో అవిటికి కొంచెం పెండింగ్ ఉందన్నమాట. సో పెండింగ్ పంచ का काम कब तक हो जाएगा? ना ऑलमोस्ट अभी नेक्स्ट विजिट में इनका हो जाएगा। ओके अभी यहाँ पर हार्डली पीसेस लेफ्ट है। ओके सो लगभग कितने पीसेस अभी अवेलेबल हैं? अभी अपने पास है ना एक 8 to 10 पीसेस 8 to 10 pieces. कुमारवाड़ी अपना दुलपेट में लोकेशन पे अवेलेबल। ओके और छोटा मूर्तियों के बारे में भैया बहुत लोग पूछ रहे हैं अभी भी. छोटा मूर्ति का थोड़ा काम लेट चल रहा है ना, बट अपन विद इन 4 to 5 डेज पूरा आउटपुट दे देंगे वो भी। ओके और गणेश भाई आपने बोला था कि एक नया लोकेशन भी रिवील करने वाले हैं, जी अन्ना। तो उसके बारे में क्या अपडेट रहेगा? जी अन्ना, अपन वो भी एक बार बता देंगे अपन वहाँ का लोकेशन। ओके जलपल्ली लक्ष्मीगुड़ा वाइन्स के जस्ट बिहाइंड में। ओके ओके वहाँ पर बड़ा मूर्ति का काम हो रहा है। ఓకే ठीक है. సో ఫ్రెండ్స్, జల్పల్లి లక్ష్మీగూడ దగ్గర కూడా వైన్స్ బ్యాక్ సైడ్లో అయితే వీళ్ళది ఇంకొక పెద్ద వర్క్షాప్ అయితే ఉందన్నమాట. అక్కడ కూడా మనం వెళ్దాం. సో అది కూడా నేను కవర్ చేస్తాను. और वहाँ पर भी बहुत अच्छा कंटेंट्स है वहाँ पर। ओके बहुत अच्छे ऑर्डर्स आए अपन को इस बार। हाँ, तो उधर कितने मूर्ति बना रहे हैं? पास 22 फीट का भी मूर्ति बन रहा 22 फीट का. ओके कहीं पर ऑन लोकेशन अब बना रहे? है। नो अभी तो नहीं है ना ओके प्रेजेंट में, क्योंकि ऑर्डर्स इस बार थोड़ा ज़्यादा है अपन को। ఓకే वो पूरा ऑर्डर्स का काम लक्ष्मीगुड़ा में चल रहा है। ఓకే और ఇక్కడ చూసుకున్నట్లయితే స్వామివారికి ఓన్లీ వైట్ पेंट वर्क అయితే కంప్లీట్ అయిందన్నమాట. ये कब तक हो जाएगा गणेश भाई? ये वीक में हो जाएगा हमारे। ये वीक में. ओके सो बहुत अच्छा लगा गणेश भाई. प्रेजेंट इस बार पास स्टैंडिंग में एक मूर्ति लेफ्ट है, ओके और छोटा मूर्ति में 4 to 5 है, ఓకే और बड़ा मूर्ति में 4-5 मूर्ति रहेंगे। ఓకే సో స్టాండింగ్లో ఒకటే విగ్రహం ఉందంట. స్మాల్ సైజ్ సిట్టింగ్ పొజిషన్లో 4 అండ్ కొంచెం బిగ్ సైజ్లో కూడా 4 విగ్రహాలు అయితే ఉన్నాయి. और वहाँ पे वहाँ पर आपको अबव 18-16 फीट्स रहेंगे वहाँ पर 18 to अवेलेबल 16 है। फीट. ओके सो उधर कितने मूर्ति बना रहे गणेश भाई? वहाँ पर अन्ना मैक्सिमम ऑर्डर्स का है। ओके वहाँ पर एक 25 पीसेस रहेंगे। अराउंड 25 पीसेस. सो नेक्स्ट टाइम आपको मिलना बोले तो मैं लक्ष्मीगुड़ा जलपल्ली आना पड़ेगा मेरे को. जी अन्ना बिल्कुल। ओके वेरी थोड़ा गुड. क्या अभी यहाँ का काम खत्म करके हम लोग उधर ही शिफ्ट होने वाले हैं। ओके तो क्या बोलना चाहते हैं अपने बप्पा लवर्स को? एग्जैक्टली आज से 37 डेज है. आज का दिन निकाल दिया तो 36 डेज है. यस तो क्या बोलना चाहते हैं? बप्पा लवर से एक ही रिक्वेस्ट है, लास्ट टाइम भी किए थे अपन, इस बार भी किए थे। Okay. सब लोग मिलकर फेस्टिवल बहुत अच्छे से मनाना, ग्रैंड सक्सेस करना, इस बार नेक्स्ट लेवल पर लेके जाना। యా అండ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ మీకు ఇంతకుముందు కూడా చెప్పిన అన్న అయితే ఒక ట్రెండ్ సెట్ చేసిండు. ఈసారి 2 విగ్రహాలు అమెరికాకి వెళ్ళినాయి. USA యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా फ्रॉम. ना अभी एक चीज़ आपको बताते हुए बहुत खुशी हो रही है, उसके बाद से अपन को टेक्सास, जर्मनी एंड लॉट्स ऑफ डिफरेंट सिटीज़ फ्रॉम ऑस्ट्रेलिया యా बहुत सारे कॉल्स आए अपन को। ఓకే ఓకే నైస్ నైస్. बट ड्यू टू अपन शॉर्टेज ऑफ टाइम उसको उनको एडवाइस है कि अभी इस बार के लिए उतना बड़ा मूर्ति बना कर देना, हमको टाइम इसमें चले जाएगा। ఓకే ఓకే तो एज पर फेस्टिवल आपके पास मूर्ति आएगा तो फेस्टिवल भी चला जाएगा, तो वो लोग आफ्टर फेस्टिवल ट्राई करने वाले हैं। ओके ओके सो थैंक्स अलॉट गणेश भाई. फिर मिलेंगे नेक्स्ट टाइम. पूरा टीम को मिलना चाहता हूँ मैं, आपके 3 भाइया और पप्पा जी के साथ भी. और अपन నెక్స్ట్ अपना జల్పల్లి లక్ష్మీగూడ షెడ్ भी दिखा देंगे. बिल्कुल अन्ना। యా సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరైతే ఇంకా చూడండి. నేను నెక్స్ట్ వచ్చేసి మన జల్పల్లి లక్ష్మీగూడ కూడా వెళ్తాను. అక్కడ వర్క్ ఎట్లా నడుస్తున్నదో, అక్కడ ఎంత హైట్లో విగ్రహాలు చేస్తారో, లొకేషన్ ఏంది అది కూడా రివీల్ చేస్తాను అనమాట. సో ఆ వీడియో కూడా స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడండి. థ్యాంక్ యూ గైస్. ఈరోజు దీపావళి ఫ్యామిలీలో ఒక స్పెషల్ డే అనమాట. బోలో గణేష్ భాయ్.
आज अपन ने जो गोल्डन हैंड का रिवील करने का रीजन यही है ना, ఓకే एक अच्छा दिन देखकर अपन करेंगे बोलकर था। ఓకే आज हमारे छोटे भाई का बर्थडे है, Yes. ऋतिक सिंह का, ఓకే तो उस वजह से अपन ने क्या किया, आज एक नया कॉन्सेप्ट रिवील करेंगे पूरा तेलंगाना के लिए बोल के गोल्डन कॉन्सेप्ट का 1 ग्राम गोल्ड का रिलीज करे अपन। నైస్ నైస్. సో యాక్చువల్గా మన గణేష్ భాయ్ వాళ్ళైతే నలుగురు అన్నదమ్ములు అనమాట. సో మూడో తమ్ముడు రితిక్ ఈరోజు బర్త్డే. आपको जन्मदिन की हार्दिक शुभकामनाएं. हैप्पी बर्थडे. ऐसे ही मिलके काम करो और सक्सेस पाओ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను శ్రీ గణేష్ ఆర్ట్స్ వాళ్ళ లక్ష్మిగూడ వర్క్షాప్ కొత్త వచ్చేసిన. డిస్క్రిప్షన్లో నేను లొకేషన్ అయితే పెడతాను. అండ్ ఇది వచ్చేసి టువర్డ్స్ ఎయిర్పోర్ట్ రోడ్ అనమాట, జల్పల్లి రోడ్. లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ లక్ష్మిగూడ వైన్స్ బ్యాక్ సైడ్లో వీళ్ళ వర్క్షాప్ ఉంది. శ్రీ దుర్గా కన్వెన్షన్ నుంచి కేవలం 900 మీటర్సే, ఓన్లీ 2 minutes డ్రైవ్. మనకు శివాజీ స్టాచ్యూ కూడా ఉంటుంది అనమాట. సో లోపల మనకు 16 feet, 18 feet ఇంకా 20 feetలో స్పెషల్ ముంబై విగ్రహాలు అయితే రెడీ చేస్తున్నారు. లిమిటెడ్ పీసెసే అవైలబుల్ ఉన్నాయి బుకింగ్కి. వీళ్ళది ఇది 3rd వర్క్షాప్ అనమాట అండ్ బిగ్గెస్ట్ వర్క్షాప్. 2 వర్క్షాప్స్ అయితే ధూల్పేట్లో ఉన్నాయి. ఒకటి వచ్చేసి వాళ్ళ ఇంట్లో, ఇంకోటి వచ్చేసి కుమార్వాడి. అక్కడైతే ఆల్రెడీ మీరు అవుట్పుట్ చూసారు. ఇక్కడ సంబంధించిన వర్క్ కూడా నేను త్వరలో ఒక వ్లాగ్ అయితే తీస్తా. సో అవుట్పుట్ అయితే చాలా బాగుంది ఈసారి. చూస్తున్నారు కదా, బప్పా విగ్రహాలకు సంబంధించిన జాయింటింగ్ వర్క్ ఇంకా ఫినిషింగ్ వర్క్ నడుస్తుంది. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్డ్. మంచి మంచి వ్లాగ్స్ కూడా వస్తాయి. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్.